కొన్ని రెస్టారెంట్స్ లో ఫుడ్ ఫ్రెష్ గా స్పైసీగా కనిపించడానికి కొన్ని బ్యాండ్ కెమికల్స్ వాడుతూ ఉంటారు. వాటిని సింథటిక్ డైస్ అంటారనమాట. ఇవి జనరల్ గా అయితే బట్టల కోసం యూజ్ చేస్తారు. ఇలాంటి కలర్స్ ని మనకు జనరల్ గా రోడ్డు మీద తందూరి అండ్ గ్రిల్ చికెన్ ఇలా యాలాడదీసి రెడ్ కలర్ లో చేస్తూ ఉంటారు కదా, అలాంటి చోట ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. ఇలాంటివి తిన్నప్పుడు ఫస్ట్ థింగ్ మన లివర్ ఆ కాంపౌండ్స్ ని ఫిల్టర్ చేయడానికి అడిషనల్ గా ఎక్స్ట్రా లోడ్ తీసుకుంటుంది అనమాట. దీనివల్ల లివర్ మీద స్ట్రెస్ ఎక్కువ పడి లివర్ ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, ఇలాంటి కలర్ఫుల్ చికెన్ తిన్నప్పుడు మనకు కొన్ని గంటల్లోనే అలర్జిక్ రియాక్షన్స్ అండ్ ఇచ్చింగ్ వంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ థింగ్, దయచేసి ఇలాంటివి పిల్లలకు అస్సలు పెట్టకండి. దే బికమ్ క్రాంకీ అండ్ హైపర్ యాక్టివ్. ఫోర్త్, ఇలాంటి కలర్స్ వల్ల మనందరం కామన్ గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే మన గట్ మైక్రోబయోమ్ అన్నది డిస్టర్బ్ అవ్వడం. దీనివల్ల సివియర్ అసిడిటీ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అవ్వచ్చు, బ్లోటింగ్ అవ్వచ్చు. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక లిమిట్ వరకు ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయడం వల్ల మన హెల్త్ కి ఏమీ కాదు. కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఎవ్వరూ ఇలాంటి కలర్స్ ని యూజ్ చేయట్లేదు. అందరూ నాన్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ని యూజ్ చేస్తున్నారు, విచ్ ఆర్ సింథటిక్ కలర్స్ అన్నమాట. ఈ మధ్య బెంగళూరులో కూడా ఒక ఫేమస్ రెస్టారెంట్ మీద రైడ్ జరిగింది. అదే రెస్టారెంట్ లో ఈ గ్రిల్ చికెన్ ని నేను తెప్పించాను అనమాట. సో నెక్స్ట్ టైం మీకు రోడ్ సైడ్ ఏదైనా రెడ్ కలర్ లో చికెన్ కనిపించింది అనుకోండి, ప్లీజ్ అవాయిడ్. హోప్ దిస్ హెల్ప్స్.